నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అమరావతి 2.0 అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎట్టకేలకు అంగరంగ వైభవంగా ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు 49,000 కోట్లకి పైగా పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఆహ్వానితులు వస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకు హాజరవుతారనే అంచనాల మధ్య ఇప్పుడైనా, ఇక మీదట, ఈసారైనా అనే పదాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందా, లేదు ఇదే ఫిక్స్ అనేలాంటి పదాలతోటి ఈ రోజుతో మనం అమరావతి రాజధానిలో రాజధానికి సంబంధించినటువంటి పనులన్నీ, రాజధానికి సంబంధించిన కట్టడాలన్నీ, రాజధానికి సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ అక్కడ నిర్మించి ఇక ఎవరు దీన్ని కదల్చడానికో లేదా పేరు మార్చడానికో అవకాశం లేనట్టుగా ఇక మీదట ఇది ఉండబోతుందా అనేటువంటి ప్రశ్నలు అసలు ఉత్పన్నం అవుతాయా లేదా ఈరోజు తేలిపోతుంది. ఎడస్మిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం ఎడస్మిల్లి గారు. నమస్కారం అండి. వీటన్నిటికీ సమాధానం ఈరోజు వచ్చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఆల్రెడీ వచ్చినట్టే అండి. ఎప్పుడైతే మీకు ఈ జనం అంతా కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక అరాచక శక్తిని, అవినీతి పరుణ్ణి, ఆర్థిక ఉగ్రవాదిని రాష్ట్రంలోంచి, అధికారంలోంచి దించి ఆచూకీ అనుమానాలు లేకుండా చేసినప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అతని స్థానాన్ని వాళ్ళు చూపించారు. అప్పుడే అమరావతికి చిగుళ్ళు వేసేసినట్టే. అతను మూడు వారిపోలే చేసాడు. శ్మశానం అన్నాడు, ఎడారన్నాడు, ముంపు ప్రాంతం అన్నాడు. అవన్నీ ఉట్టిదే అని తెలుసుకున్నారు ప్రజలు. అంతేకాకుండా కొందరు రైతులు, ఆ ప్రాంతం రైతులు, భూములు ఇచ్చిన రైతులు రాష్ట్ర గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం వాళ్ళు ఆ భూములు ఇచ్చి బేషరతుగా ప్రభుత్వం చెప్పిన దానికి కట్టుబడి ఎకరం ఇచ్చి పావు ఎకరానికి కన్సైన్ అయ్యి, అంటే డెవలప్ చేసి ఇస్తారన్న నమ్మకంతో ఆ నాయకుడి మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం మారిన దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పచ్చి మోసం చేశాడు. అంతకుముందు అమరావతిని సమర్థించాడు, ఎకరాలు తీసుకోవాలన్నాడు, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నాడు, కట్టుకున్నాడు. పెన్షన్లు పెంచుతా అన్నాడు, గజాలు కూడా పెంచుతా అన్నాడు, అంతకన్నా బాగా కడతా అన్నాడు. ఇవన్నీ చెప్పి పచ్చి మోసం చేసి ఆ రైతులు చేసుకున్న ఒప్పందాన్ని తోసిరాజు అన్నాడు. 3 రాజధానులనే ముదనష్టపు ఆలోచన తీసుకొచ్చి మానసికంగా, శారీరకంగా వేధించాడు, వెంటాడాడు. అయినా సరే వాళ్ళు మౌనంగా, సహనంతో, సంయమనంతో సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ క్రమంలో వాళ్ళని చిత్రవధ చేశారు. మానసికంగా వాళ్ళని ప్రతిరోజు కూడా ఏదో రకంగా వాళ్ళు గుండెలు అవిసిపోయేలా చేశాడు. ఇదిగో ఇవాళే వైజాగ్ వెళ్ళిపోతున్నాం, ఇక్కడే పెట్టేస్తున్నాం, దసరా వెళ్ళిందని పెట్టేస్తాం, ఉగాది వెళ్ళిందని పెట్టేస్తాం, లేదా 3 రాజధానులు కావాలని శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కంచెలు వేసి వాళ్ళ ఊరు వెళ్ళటానికి కూడా ఆధార్ కార్డు చూపించాల్సి వచ్చి చెక్ పోస్టులు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి, అమ్మవారికి పొంగళ్ళు కూడా ఇచ్చుకునేవాలేదు. మెడలో ఆకుపచ్చ కండువా ఉంటే దేవుడి దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది పోలీసులు. అసలు మామూలుగా కాదండి. అంటే నియంతృత్వం, నిరంకుశం ఉన్న దేశాల్లో కూడా, ఎమర్జెన్సీ ఉన్న దేశాల్లో కూడా జరగని విధంగా ఇక్కడ అణిచివేత జరిగిందండి. ఇక శారీరక దాడులకు అంతే లేదు. మహిళలు, వృద్ధులు, పిల్లలను చూడకుండా అసలు కర్కశంగా వ్యవహరించారు. వాళ్ళందరూ శోకించారు. ఆ శోకం శాపమైపోయి వెంటాడింది. అది ఒక భాగం జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోవడానికి. ప్రజలందరూ మొదట్లో కొంచెం ప్రలోభపడ్డారు, దురభిప్రాయపడ్డారు. అనేక మంది 3 రాజధానులు, ఈ అమరావతి విషయంలో భ్రమరావతి అని ముదనష్టపు ఆలోచనకి మద్దతుగా మాట్లాడారు కొంతమంది. భ్రమరావతి అన్నవాడిని అసలు మనిషిగా గుర్తించకూడదు మనం. ఒక రైతుల త్యాగాన్ని, ఒక రాష్ట్ర గౌరవాన్ని, క్షేత్ర మహిమని, ఆ చారిత్రక నేపథ్యాన్ని మర్చిపోయి అమరావతిని, భ్రమరావతిని మాట్లాడడాన్ని మనం వాళ్ళని ఇంకా సమాజంలో తిరగనిస్తున్నాం. వాళ్ళ మాటలు మనం వింటున్నాం. అంటే మనం ఏ రకంగా చెడిపోయామనేటువంటిది అర్థం చేసుకోవాలి. అప్పట్లో కొంతమంది అవసరానికి, లేకపోతే అవకాశవాదంగా జగన్మోహన్ రెడ్డి సమర్థించిన వాళ్ళు కూడా ఇవాళ గొంతు సవరించుకున్నారు. ఈ అమరావతికి జై కొడుతున్నారు ఇప్పుడు. అంటే మనం ఆ మార్పును కూడా స్వాగతించాలి, మనమేం విమర్శించకూడదు. వాళ్ళ అభిప్రాయం అయింది. తర్వాత ప్రజల్లో వచ్చిన ఈ విప్లవం
ఈ సుడిగాలి, ఈ సునామీ చూసిన తర్వాత ప్రజల అభిప్రాయంతో ఏకీభవించారని అనుకోవాలి. మనమేం విమర్శించకూడదు. నువ్వు వాళ్ళు అలాగన్నావు, ఇవాళ ఎలాగంటున్నామని మనం ఏం అనకూడదు. ఎందుకంటే మనం వాళ్ళలో మార్పు కోరుకున్నాం, మార్పు వచ్చింది. ప్రభుత్వం మారాలనుకున్నాం, మారింది. అమరావతి అక్కడే ఉండాలనుకున్నారో అమరావతి అక్కడే ఉంది. ఇది ఘన విజయం కదా. ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప నువ్వు అలా అమ్మాసరాడు అట్టట్లేదు, పొన్నన్నాడు బూరెట్లేదు, ఇలాగ మళ్ళీ ఆ శంక నిత్య శంకుతులుగా ఉంటే మనశ్శాంతి ఉండదు. అదొక పీడకల, దుస్వప్నం, అది ముగిసింది. కాళరాత్రి కనుమరుగైంది, వెలుగులు విరజిమ్ముతుంది. అమరావతి వీళ్ళు వచ్చారు, కూటమి ప్రభుత్వం రాగానే జంగిల్ క్లియరెన్స్ చేశారు. జంగిల్ క్లియరెన్స్ కూడా చాలదు, ఈ జంగిలీ కొడుకులు కూడా లోపల పెట్టమని అడుగుతున్నాం మనం. అది ఆ ప్రయత్నం మొదట్లో 7 నెలల్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మొదలెట్టారు. ఆ విషవృక్షం తాలూకు వేళ్ళు కత్తిరిస్తున్నారు, తర్వాత ఒక వృక్షాన్ని కూలుస్తారు. 1 by 1 జరుగుతాయి. ఆ కూటమి ప్రభుత్వానికి ఏదో ఒక అంశానికి కన్సైన్ ఉండకూడదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఉంటాయి, సంక్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి, భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి, ఇలాగ అనేక అంశాలు ఉంటాయి. అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరే, 14 నుంచి 19 వరకు ఉన్న పరిస్థితులు వేరే, కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు వేరే. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర, లేదా బీజేపీ ఇక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తుంది. సో ఈ కోఆర్డినేషన్, సరే కోఆర్డినేషన్ కాకపోయినా ఒకరికొకరు అవసరమైనటువంటి పరిస్థితులు అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిలబెడతాయనే అనుకోవాలేమో కదా. బాలారిష్టాలన్నీ పోయినాయండి. ఓకే. ఇప్పుడు గత చంద్రబాబు నాయుడు హయాంలో సమయం తక్కువ ఉంది అలాగే. ఎన్జిటి కేసు రండి, వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వద్దని రకరకాల శక్తులు, రకరకాల వ్యక్తులు సామూహికంగా విడివిడిగా కలివిడిగా కలిసి మెలిసి దాడి చేశారు. ఇవన్నీ తట్టుకుని వచ్చేడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఏకంగా మొత్తం కంపేస్గా పెట్టేసాడు. ఇంకా దాని గురించి ఊసెత్తకుండా దాన్ని కంపేస్గా పెట్టేయటమే కాకుండా టార్చర్ చేశాడు, హింసించాడు. సరే, ఆ కథ ముగిసిందా, అది స్వప్నం, మెలకు వచ్చింది. ఓహో ఇదంతా కళ కదరా బాబు, పీడకళ, దీన్ని గుర్తు చేసుకోకూడదు. ఇంకా ఇప్పుడంతా కూడా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దీన్ని ఎవడ ఆపలేడు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే కష్టాలు నష్టాలు తడబడే అడుగులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పరిగెట్టడమే. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా దాని గురించి ఎక్కువ, ఇవాళ ఒక ఉత్సవం జరుగుతుంది, ఒక సంబరం జరుగుతుంది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్వేగంగా దాని కార్యక్రమం పూర్తి చేసుకుని, ఇప్పుడు యాక్చువల్గా అంత 2 నెలల ముందే జరగాలి ఇవన్నీ. అంటే ఆ ప్రధానమంత్రి గారి చేతులతోటి చేయాలి. గతంలో ఆయన చేతులతో చేశారు, కుంటుపడింది. ఈసారి చేసి ఆయనకు కూడా ఒక బాధ్యత ఆయన నెత్తిమే కూడా పెట్టారు. ఇప్పుడు బాధ్యత ఉంది ఆయన కూడా ఉంది, అప్పుడు ఉందే, కానీ ఇప్పుడు ఇంకా మరింత బాధ్యత పెరిగింది. అందులో ఏమాత్రం సందేహం లేకుండా, ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు గతం గురించి వదిలేయండి, ఇప్పుడు అమరావతి విషయంలో వాళ్ళు నిధులు విడుదల చేస్తున్నారు, అప్పులు ఇప్పిస్తున్నారు, అప్పులు మేము కట్టుకుంటున్నాం, మీరు ఖర్చు పెట్టుకుంటూ అంటున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం అనవసరంగా పాతయన్ని కిలుక్కుని వాసన చూసుకోవడం అనవసరం. ఇప్పుడు మనం అందరం లక్ష్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, యువతకు ఉపాధి మార్గం కావాలి, అమరావతి రాజధాని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలనుకుంటున్నారు. ఆ వైపుకు అడుగులు వేసే క్రమంలో వడివడిగా అడుగులు పడాలని కోరుకోవాలి. అభివృద్ధి మనం అనుకున్నట్టుగా రేపు మాపు జరగదు, 20 ఏళ్ళు పడుద్ది. కానీ ఈ లోపల ఆ 20 ఏళ్ళ తర్వాత కూడా ఉండే దాన్ని మనం విజువలైజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఊహించవచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు సైబరాబాద్ కనపడుతుంది కాబట్టి ఇలా ఉంటుందిరా అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇది నాకు తెలిసి ప్రధాని మోడీ సభ కంటే ముందే మనం వీడియో పబ్లిష్ చేస్తాం. నేనేమంటున్నానంటే అమరావతి 2014-19 ఉన్నప్పుడు పరిస్థితుల్ని, 19-24 పరిస్థితుల్ని, 24 తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన పరిస్థితుల్ని నరేంద్ర మోడీ ప్రసంగంలో ఏమన్నా ప్రస్తావనకు వచ్చే అవకాశం? ఇప్పుడు డెఫినెట్గా ఆయన ఆ పీడకాలను గుర్తుపెట్టు, ఎవరైనా సరే విజ్ఞులైన వాళ్ళు, వివేకవంతులు ఎవరో కూడా పీడకాలను తలుచుకోరండి. రాబోయే రోజులు ఉందిలే మంచి కాలం ముందు ముందున అనుకున్నవాడు, పాజిటివ్ దృక్పథంతో ఉన్నాడు, అంతా మంచి జరగాలి అని కోరుకుంటారు. ఎవరో కూడా ఈ పీడకలను తలవరని నేను అనుకున్న, నా అభిప్రాయం. మేబీ రాంగ్ అయితే అవ్వండొచ్చు, కానీ నేను అనుకోవడం ఏంటంటే ఆ పీడకలనే చీడనే వాళ్ళు తలుచుకోరు అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి కూడా రమ్మని పిలిచారు వాళ్ళు. నా ఉద్దేశ ప్రకారం వాళ్ళు పిలవకూడదు, వాళ్ళు మర్యాద కోసం పిలిచుంటారు. అతనికి ఏ ప్రోటోకాల్ లేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గౌరవం వాళ్ళ మర్యాద ప్రకారం పిలిచారు. అతనికి అసలు మర్యాద తెలీదు, మనన తెలీదు, సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, మర్యాద లేదు. కాబట్టి అతను రానున్నాడు. యథావిధిగా అతని బుద్ధి వక్రం తొక్కేది చక్రం అంటారు కదా, అలాగే తను యథావిధిగా తన ప్రకారం నేను రానని చెప్పాడు. ఎందుకంటే 2 కళ్ళు పేలిపోతే అతను చూడలేడు ఆ జనాల్ని, ఆ జనసందోహాన్ని,
ఆ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అవి తట్టుకోలేడు. అతను ఏడుపులు, పెడబొబ్బలు, శోకాలు ఇవన్నీ ఉండాలి. అక్కడికి వచ్చి నవ్వాలి. అది ఆయన పద్ధతి. కాబట్టి ఆయన నచ్చని విషయం అదంతా. ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఇప్పుడు 49 ప్రారంభోత్సవాలు వేల రాష్ట్రం కోట్లు. మొత్తం మీద ఉమ్. కొన్ని చోట్ల వర్చువల్గానే కొన్ని అన్ని ఏదైనా వర్చువల్గానే ఆ స్టేజ్ నుంచి చేస్తాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి గురించి ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఇక ముందు రేపటి నుంచి అమరావతికి ఒక ఆ, కీడు, చీడ, పేడ, అమావాస్య, కాళరాత్రులు ముగిసినాయి. ఇక ముందంతా కూడా పాజిటివ్గా ఉండాలి. ఇక దాని గురించి వాళ్ళు మాట్లాడకూడదు. దానికి ఏం చేయాలి ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సినవి, కేంద్రం నుంచి రావాల్సినవి, వీళ్ళు చేయాల్సిన పనులు ఆల్రెడీ కాంట్రాక్టులు, ఆ ప్లానింగ్ అంతా అయిపోయింది. కాబట్టి ఆ చేద్దామనుకున్న పనులు వేగంగా వాళ్ళు చేసుకుని పోవాలి. ఇక వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కూటమి ప్రభుత్వం అమరావతి గురించి పదే పదే మాట్లాడకుండా ఇక ఉత్తరాంధ్రకి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అక్కడ ఐటీ హబ్గా తయారు చేస్తున్నారు. అలాగే పారిశ్రామికంగా రాయలసీమను అభివృద్ధి చేస్తారని చూస్తున్నారు. అవి చెప్పాలి. ఎందుకంటే జనాలకు ఇప్పుడు అర్థం అవ్వాలి. ఒక ఎగలో అమరావతి చెప్పారు, టైం అయిపోయింది, అది పూర్తి మళ్ళీ పునఃప్రారంభమైంది, ఆ పని జరుగుతూ ఉంటుంది. అంటే ఈ లోపల మళ్ళీ అమరావతి మీద మళ్ళీ ఈ ప్రచారాలు నడుస్తూనే ఉన్నాయి కదా. అదేనండి, ఇప్పుడు దాని గురించి వీళ్ళు మాట్లాడుతూ మారితే ప్రచారాలు ఉండవు. అంతే. ఒడ్డు చేతు తప్పట్లే ఉండవు. మొన్న అలా కాదండి, మొన్న ఎయిర్పోర్ట్ కి సంబంధించి మళ్ళీ భూముల సేకరణ అది మీరు చేయాలనుకుంటే చేయండి. ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? ఇప్పుడు మీరు ఎవడొద్దంటాడు? కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలి. మీరు చాలా సాధారణమండి. ఒక మధ్యతరగతి కుటుంబం కాసుల పేరు కొనుక్కుందనుకోండి, వెళ్ళి నిజంగా గొప్ప అచీవ్మెంటే. ఒక కాసుల పేరు కొనుక్కుంటాం బంగారంతో, అంటే ఆహారం. అది పక్కోళ్ళు చూపిస్తే భలే ఉందన్నమాట, వెంటనే ఏడుపు మొదలెడతారు. అది ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది దాచుకుని ఎప్పుడు పెళ్ళిళ్ళు వేసుకెళ్తామే. ఆ పెళ్ళిళ్ళు వేసుకెళ్ళినప్పుడు ఏమంటారు, వాళ్ళు అర్థం వేసుకుంటేమో రకరకాలుగా ఉంటాయి దాని మీద. అంచేత వీళ్ళేది బాగుపడిపోయిన ఏడుపు ఉండదు. ఇది ఎందుకంటే ఒక రకమైన జలసీ అనేటువంటి దాన్ని ఎవడో పుట్టించలేడు. దాని అంతా అదే బిల్డ్ అయిపోద్ది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అమరావతి అనేటువంటి దాన్ని ప్రతి ఆంధ్రుడికి కనెక్ట్ చేయాలి, భావోద్వేగ బంధాన్ని కల్పించాలి. ఎందుకంటే అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఆషామాషిగా 10,000 ఎకరాలు దొరికింది కట్టేసేవారు కాదండి. మంచి పాయింట్ చెప్పారు సార్. మీద అది మన చారిత్రక నేపథ్యం ఉంది. ఆచార్య నాగార్జునుడికి నడయాడిన నేల, బౌద్ధం విలసిల్లిన నేల, భారత ఉపఖండాన్ని, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాజధాని. 1600 సంవత్సరాల క్రితం ప్రజా వైద్యశాల రాణి రుద్రమ్మదేవి ఏర్పాటు చేసిందండి 16వ శతాబ్దంలో. మీకు అటువంటిప్పుడు మనం దాన్ని ఆ శాసనాలు ఉన్నాయి, దాన్ని హైలైట్ చేయాలి. ప్రతి ఆంధ్రుడికి, తెలుగువాడికి ఏం చెప్పాలంటే ఇది మన గౌరవం, మన కిరీటం, మన రాజ్యం, ఈ దేశాన్ని భారత ఉపఖండాన్ని. అంటే భారత ఉపఖండం అంటే తెలిసి శ్రీలంక కూడా మనలోనే ఉంటుంది. నేపాల్, శ్రీలంకలో, బర్మాలో ఇవన్నీ మన దాంట్లోనూ భారత ఉపఖండం. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు దాన్ని. ఇప్పుడు మన ఆసియా ఖండంలో ఉన్నాం మనం. ఆసియా ఖండంలో ఇండియా, భారతదేశం, ఇండియా, పాక్, బంగ్లా, శ్రీలంక, నేపాల్, గేపాల్ ఇవన్నీ ఉంటాయి. అలా కాదండి, ఇవన్నీ కలిపింది భారత ఉపఖండం. దాన్ని పరిపాలించిన ప్రాంతం అది, రాజధానిగా చేసుకుని. అక్కడ నాగరికత నేర్పారు ప్రపంచానికి. అక్కడ నుంచి వేల సంవత్సరాల క్రితమే ఇతర దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఎగుమతులు దిగుమతులు కొనసాగించారు. ఇక్కడ కళలకు కాణాచి, చిత్రలేఖనం, కళలు, నాట్యం, సంగీతం విలసిల్లిన ప్రాంతం అది. అక్కడ కాలువల ద్వారా అక్కడ పండించిన పంటలన్నీ బందర్రేవుకు పంపించి, బందర్రేవు ఇయ్యాలది కాదండి, ఆ పోర్ట్ ఇప్పుడుదో బందర్రేవు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు నౌకల ద్వారా రవాణా చేసేవారు. అక్కడి నుంచి మళ్ళీ దిగుమతి చేసుకునేవారు. అటువంటి ప్రాంతం, దాన్ని మీరు అది చెప్పాలా. చరిత్రలో నిక్షిప్తమై ఉన్నది. మన తాలూకు అవశేషాలన్నీ కూడా లండన్ మ్యూజియంలో ఉన్నాయంటే వాట్ ఏ గ్రేట్నెస్ అండి. ఇక్కడ ఆ విషయం జనాలకి కనెక్ట్ చేయడంలో 14-19 మధ్య ఏమన్నా వెనకబడ్డారా? అది ఇవాళ కూడా వెనకబడ్డారా? ఎందుకంటే నేను చెప్పేదానండి, అమరావతి రాజధాని గురించి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు వినండి. ఆ మూల నుంచి ఈ మూలకి మధ్యలో ఉంది, కరెక్ట్గా స్కేల్ ఇట్టు కొలితే గీత వీసి మధ్యలో ఉంది, ఇలా చెప్తున్నారు. మధ్యలో లేకపోతే మాత్రం ఏమవుద్ది? హైదరాబాద్ ఈ మూల లేదా, మిగతా తెలంగాణ తగ్గ లేదా? అవును, అది కాదండి. అక్కడ ఒక ఎమోషన్, భావోద్వేగం, ఇది నాది అని ఉండాలి ఫీలింగ్. అంతేగాని ఆ ఇల్లు నాది, దక్షిణ వైపు గదే నాది అనకూడదు. మరి అది మనది అని అనుకోవాలంటే ఈ చారిత్రక నేపథ్యం ఇది మనది, ఆంధ్రుడు గర్వకారణం ఇది అని చెప్పాలా. దాన్ని కనెక్ట్ చేయాలా, ఆ వైపు నడవాలా.
ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారు, మనిషికి మనిషి మధ్య గోడలో మతానికి కులానికి ప్రాంతాలకి మధ్య విభజన స్పష్టంగా గీసేసారు వీళ్ళు. దాన్ని చెరపడానికి చాలా కష్టం అవుద్ది. ఆ చెరపాలంటే ఇంకా అంతకు మించిన భావోద్వేగం ఉండాలి. అంతకు మించిన భావోద్వేగం ఉండాలంటే అక్కడ దాన్ని చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి దాన్ని ఒక దర్శనీయ ప్రదేశం చేద్దాం అనుకున్నారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద దేవస్థానాన్ని కట్టి 150 కోట్లతో చేద్దాం. ఇవి కనెక్ట్ చేయడంలో కనెక్ట్ చేయడంలో భాగాలు ఇవన్నీ. అలాగే లండన్ మ్యూజియంలో రిక్వెస్ట్ చేసి అవన్నీ మన అవశేషాలు తెచ్చుకుని ఇక్కడికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. అలాగే అంబేద్కర్ గారు ఒక బౌద్ధం కదా, ఆయన బౌద్ధం స్వీకరించాడు కదా, బౌద్ధులు నడయాడిన అలా ఆ బౌద్ధ భిక్షువులందరినీ పిలిపించి దాన్ని ఒక కేంద్రంగా చేయాలనుకున్నాడు, ఒక లైబ్రరీ పెట్టాలనుకున్నాడు. అన్నీ చిదిమేశాడు. ఎవడో మాట్లాడకుండా ఉండడం కోసం విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు. ఇప్పుడు దాన్ని తీయమనలేరు, ఉండొచ్చమనలేరు. మరి నిజంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం ఎక్కడ దక్కుతుంది? అక్కడైతే ఆయనకు ఒక దర్శనీయ స్థలం, ఒక మ్యూజియము, అది టికెట్ పెట్టుకుని కొనుక్కుని వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు ఫ్రీగా చూసేస్తున్నారు అందరూ అంబేద్కర్ గారిని అక్కడ. అలాంటి ఇవన్నీ పాడు చేశాడు అతను. దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయాలంటే అమరావతి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా కొంతమంది పెద్దలు మాట్లాడుతూ వచ్చారు గతంలో. అమరావతి బౌద్ధ క్షేత్రం ఇప్పుడు అది రాజధానిగా విలసిల్లితే బౌద్ధ క్షేత్రానికి మళ్ళీ బౌద్ధ భిక్షువులు అంతా దాన్ని ఒక స్థానంగా చేసుకొని బౌద్ధం మళ్ళీ ఫరిడ వెళ్ళే అవకాశం ఉంటుందేమోనని కొంతమంది కుట్ర కూడా ఇందులో ఉండి ఉండవచ్చని కొంతమంది మాట్లాడారు గతం. ఇప్పుడు ఇక్కడ ముస్లింలు ఉన్నారు, క్రైస్తవం పెరుగుతుంది, ఎడాపెడా మత మార్పులు జరుగుతున్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకున్నారు? వాళ్ళు ఓవరాక్షన్ చేస్తాం వల్ల దాని గురించి పట్టించుకుంటారు, కానీ మామూలుగా ఎవరు పట్టించుకోరు కదా. ఇప్పుడు మేము ఉన్నామండి, మా ఊళ్ళో ఎప్పటి నుంచో క్రైస్తవం, నా చిన్నప్పటి నుంచి మా జాన్ మాస్టర్ ఉన్నాడు. మాకు ఎప్పుడు వాళ్ళ మీద కోపం లేదు, బాధ లేదు. ఆయన ప్రార్థన చేస్తానంటే చేయండి మాస్టర్ అని వాళ్ళు. ఇప్పుడైతే ఏకాదిగా చూస్తున్నాం. ఇందుకు ఒక అనుమానం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? జగన్మోహన్ రెడ్డి లాంటి వల్ల, కేఏ పాల్ వల్ల, ఆ విమలారెడ్డి వల్ల, లేకపోతే ఇంకొక పాస్టర్ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల అనుమానాలు వచ్చినాయి. అనుమానాలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు విద్వేషపూరిత ప్రసంగాలు. దీన్ని బౌద్ధం వస్తే నష్టం ఏంటి? ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు మన మహానుభావుడు, మహాశయుడు అని కీర్తించే అంబేద్కర్ గారు ఆచరించిన మతం ఆచరించడంలో అభ్యంతరం ఏముంటుంది మనకి? ఒకవేళ నిజంగా కానీ బౌద్ధం ఆచరిస్తే అదేం తప్పు ఉంది? ఈ ప్రపంచంలో అనేక మతాలలాగా అది ఒక మతం, మీ ఇష్టం. అందుకు కొంతమంది కుట్రపూరితంగా అమరావతి మీద విషం చిమ్మారు. కర్ణాటక కూర్గులో చోట మీకు టిబెట్కి సంబంధించిన ఈ బౌద్ధులందరూ అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్తే మీరు టిబెట్లో ఉన్నారేమో అనుకుంటారు. అలాంటిది ఏర్పడింది. మన చోట దర్శనీయ స్థలం అవుద్దండి అది. టూరిజం అనేటువంటిది పెద్ద వ్యాపారం, మంచి ఇన్కమ్ వచ్చేది. దాన్ని ఒక దర్శనీయ స్థలం కింద మార్చాలి. అమరావతి అమరలింగేశ్వరుడు వెలసిల్లని అలా అసలు దేవతల రాజధాని అమరావతి. ఇలాగ అనేక కనెక్ట్ చేసే అవసరం ఉంటుంది. భ్రమరావతి, కామరావతి, మునిగిపోద్ది, శ్మశానం, భూములు దుబ్బేస్తున్నారు. దుబ్బెత్తారు అంతే, దుబ్బెత్తారు. నువ్వు దుబ్బే నీ చేతనైతే. ఇలా మాట్లాడితే నోరు మూసుకుంటాడు ఎవడన్నా. రాజశేఖర్ దుబ్బెత్తే మనం ఏమైనా చేయగలిగాము? మనం దొబ్బలేకపోయాము, ఏడ్చాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి దుబ్బెత్తే కాసేపు ఏడ్చాం, కానీ ఏం చేయము. ఆ జైల్లోకి వెళ్ళాడు అతను, వెళ్ళి వచ్చేసాడు. ఇప్పుడు ఆగే తిరుగుతున్నాడు బయట. వీళ్ళు మాట్లాడతారు ఇవన్నీ. అమరావతి 30,000 ఎకరాలు తీసేసుకున్నారు, ఎందుకు అది? 4,000 సరిపోదా, 3,000 సరిపోదా, మళ్ళీ 40,000 వాళ్ళు తీసుకోండి బాబు అని వస్తుంటే వాళ్ళు తీసుకుంటారంటే అలాంటివి మాట్లాడకుండా సైలెంట్గా ఇస్తారంటే తీసేసుకోవాలి. అంతేగాని 40,000 ఎకరాలు కావాలి, 1,00,000 ఎకరాలు కావాలని ఈ మాటలు మాట్లాడకూడదు వాళ్ళు. బహుశా ఇప్పుడు ఎవరు రైతులు అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఎందుకు పెడతారండి? బంగారులాగానే. అసలు వ్యవసాయం నిజంగా మంచి భూములే. ఏ భూమి మంచిది కాదు? ఎప్పుడు మనుషులు స్థాయి అలాగ అప్పటికప్పుడు మారిపోద్దో ఆ భూముల విషయం కూడా. 3 పంటలు పండి భూములు 10 లక్షలు ఉంటే తొండల గుడ్లు పెట్టి నీటి చొక్క పడితే కింద పడి లోపల ఆవిరైపోయి చోట ₹1 కోటి అయిపోయింది ఎకరం. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఈ తూర్పుగోదావరి జిల్లా, మా జిల్లా గురించి చెప్తాను, మిగతా కూడా నాకు అనవసరం. డెల్టా అంటే రామచంద్రపురం, మండపేట ఏరియా అంతా డెల్టా అంటారు. పామర్రు ఇవన్నీ, కోటిపల్లి, కోళ్ళ ఇవన్నీ డెల్టా ప్రాంతం. దంగేరు ఇవన్నీ. అక్కడ 2 పంటలు పండుతాయి. అప్పట్లో ₹1,00,000 ఉండేది అనుకోండి 30 ఏళ్ళ క్రితం. మాది మెట్ట ప్రాంతం. తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట, ఏజెన్సీ, డెల్టా, సెంట్రల్ డెల్టా 4 ప్రాంతాలు ఉంటాయి. 4 రకాలుగా ఉంటుంది. మా మెట్ట ప్రాంతంలో 20,000 ఎకరానికి బతిమాలు అమ్మాల్సి వచ్చేది. ఎవరు తీసుకోండి బాబు అని. 30-40 ఏళ్ళ క్రితం.
ఇప్పుడు ఏమైంది తెలుసా అండి, మాది ₹1,00,00,000 అయింది, అలాగే 30 లక్షలు 40 లక్షలు అలాగే ఉంది అది. ఇప్పుడు 2 పంటలు పండేది, 3 పంటలు పండేది అనేది కానీ 30-40 లక్షల్లోనే ఉంది. ఎందుకట్లా? ఎందుకంటే అంతే, అది దానికి ఒక దీనికి వచ్చేసింది వాల్యూ సడన్గా మెట్ట ప్రాంతంలోని. సెంటు 3 లక్షలు 4 లక్షలు. దివాన్ చెరువు సైడ్ అయితే ఆ ఏరియాలోను 10 ఎకరాలు ఉందనుకోండి రైతు, చాలా బాధపడేవాడు. అందులో 10 నిమ్మ చెట్లు, ఆ చుట్టూరు సీతాఫల చెట్లు, మధ్యలో రేగి చెట్టు, 2-4 సపోటా చెట్లు ఉండి దూళ్ళ మేపుకుంటూ ఉండేవారు. అందులో వేరుశనక్కాయలు అవి తెచ్చుకుని మధ్యలో అన్ సీజన్లో ఆ వేరుశనక్కాయలు బొట్టలు కట్టుకుని వేపించుకుని సైకిల్ మీద తిరిగి అమ్ముకుని నేను కొనుక్కునేవాడిని మా ఊళ్ళో. అతను సడన్గా ఉన్నాడు, ఇంత మండ గొలుసులోని మెల్ల నిండా గేత్తాడు పలుపులు తాడులు వేసుకున్నట్టుగా ఒక పెద్ద కారు బడాల మంది దిగాడు. గుండె ఆగిపోయింది, ఎవరు ఇక్కడ చూసినట్టు ఉందంటే అతనే గుర్తుపెట్టాడు నన్ను. నేను ఎందుకంటే అతను సపాటా పళ్ళు బొట్టు తెస్తే రూపాయికి 20 ఇచ్చివాడు, నేను ₹2 కొనుక్కునేవాడిని. అంటే ఇక్కడ గుర్తుంటాను కదా నేను అతని దగ్గర. 40 కాయలు తిరిగేసి వాడు గుర్తుంటాడు కదా అమ్ముకునేవాడికి, ఎన్నాళ్ళు అయిపోయినాయి. కానీ మా అరుగు మీద ఖాళీగా కూర్చుని మేము, మాకు సెలవులప్పుడు మాకు ఊరు రోడ్డు మీద ఒక అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చున్నాం. ఆ సపోటా పళ్ళు, తేగలు, ఏరుశనక్కాయలు, సీతాఫలాలు ఇలాగ అమ్ముకుంటాం. కొత్త సైకిల్ తోకబొట్లు పెట్టుకుని వాళ్ళందరూ ఇవాళ అపర కోటీశ్వర్లు అయిపోయారు. మామూలు కోటీశ్వర్లు కాదు, వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళు భూమి అమ్మేసుకుంటే, రియల్ ఎస్టేట్ గార్డులకి అమ్మేసుకుంటే ఎకరం 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చూసి ఆడవాలా నవ్వాలా మనం? వాళ్ళ అదృష్టం. కాలం మారుతూ ఉంటుంది, చక్రం అలా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ 3 పంటలు పండి రైతు 10 ఎకరాలు ఉంటే వాడు గొప్పవాడు. ఇవాళ 10 ఎకరాలకి అందులో వచ్చే ఆదాయం కౌలు ఇచ్చింది పోయి అది ఖర్చు పెట్టుకుంటే పప్పు చారు 2 కూరలు వేసి తినేస్తే డబ్బు సరిపోవట్లేదు వాడికి. ఇదే 10 ఎకరాలు ఉన్నాడు, ఒక ఎకరం అమ్మేస్తే వాడికి 6 కార్లు 3 వెళ్ళేస్తాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ పెరిగింది తగ్గింది, లేకపోతే అక్కడ మతం మారింది ఇవన్నీ కాదండి. అమరావతికి ఒక వైభవం వచ్చింది, మా ప్రాంతానికి కూడా రావాలని కోరుకోవాలి. అలాగే ఈ ప్రభుత్వం కూడా అలాగే ఎందుకు వదిలేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొత్తం అందరినీ చూద్దాం అనుకుంటాడు ఆయన సరిగ్గా అర్థం చేసుకోక ఆయన మీద బురద జల్లాలి కాబట్టి కులం వేస్తారు, మతం వేస్తారు, విష ప్రచారం చేస్తున్నారు. ఈసారి అవకాశం లేకుండా చేస్తున్నారు.